హలో అండి, శ్రోతలకు నమస్కారం. సృష్టి నవల 4వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. గోడ గడియారం 2 గంటలు కొట్టింది. అదే సమయంలో హాల్లో మాటలు వినపడటంతో లేచి కూర్చుంది లిపి. తమ్ముడు భాస్కరం అప్పుడే వచ్చాడు. భాస్కరం బాగా తాగి రావడం వల్ల తూలిపోతున్నాడు. ఎన్నిసార్లు తలుపు కొట్టాలి? అందరూ అంత బండ నిద్రపోతున్నారా? తల్లి మీద అంతెత్తు ఎగురుతున్నాడు భాస్కరం. తల్లి రాజ్యం వాడిని ఆ పరిస్థితుల్లో చూడడం అదే ప్రథమం. ఏంట్రా నువ్వు తాగుతావా? ఆశ్చర్యపోతూ అడిగింది ఆవిడ. ఏం తప్ప చెప్పు. నేను తాగుతాను, తిరుగుతాను, ఇంకేవేవో పనులు చేస్తాను. నా ఇష్టం. నన్ను ఎవరైనా అడిగితే నేను ఊరుకోను. తెలిసిందా గట్టిగా అరుస్తున్నాడు భాస్కరం. అదే సమయంలో రూమ్లోంచి వచ్చిన లిపిని చూసి, ఏం నువ్వు కూడా లెసన్స్ చెప్పొద్దు బాచి, నువ్వు వెళ్ళి పడుకో, ఉదయం మాట్లాడుకుందాం అంది లిపి అనునయంగా. ఆమెకైతే షాక్ మీద షాక్ తగిలినట్టుగా ఉంది. ఏం ఉదయం తిడతావా? ఆ తిట్టేదేదో ఇప్పుడే తిట్టు. నువ్వు తిట్టినా రోజు నేను ఇలాగే వస్తాను. నువ్వు నైట్ డ్యూటీ అన్నావు, ఇక్కడ ఎలా ఉన్నావు? వెంటనే జవాబు చెప్పలేదు లిపి. నేను ఉద్యోగం మానేశాను. అక్కడ నాకు నచ్చలేదు. లిపి నోట్లోంచి వచ్చిన మాటకు విస్తుపోయింది రాజ్యం. అంటే ఒక కుట్ర చేసి అందరూ నా దగ్గర తిష్ట వేయడానికి వచ్చారన్నమాట. నేను మీ అందరినీ పోషించలేను, ఇప్పుడే చెప్పేస్తున్నాను. నువ్వు ఉద్యోగం చేసి అమ్మా నాన్నల్ని పోషించుకుంటేనే ఇక్కడ ఉండండి. ఇంటి అద్దె మాత్రమే నేను కడతాను. లేకపోతే ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోండి. నేను మిమ్మల్ని పోషించలేను. తూలుతూ తన గదిలోకి వెళ్ళిపోయి దబ్బని తలుపేసుకున్నాడు భాస్కరం. తమ్ముడి వ్యక్తిత్వం మొట్టమొదటిసారి తెలుసుకున్న లిపి ఆ పరిస్థితిని వెంటనే జీర్ణించుకోలేకపోయింది. ఏమ్మా, ఉద్యోగం మానేశావని నాకెందుకు చెప్పలేదు? కుర్చీలో విషాద ప్రతిమలా కూర్చునిపోయిన లిపిని అడిగింది తల్లి. లిపి గాఢంగా నిట్టొచ్చిందే తప్ప తల్లి అడిగిన ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పలేకపోయింది. వీడి పరిస్థితి అలా ఉంది, నీ పరిస్థితి ఇలా ఉంది, ఇప్పుడు ఏం చేద్దాం? తనలో తను అనుకుంటున్నట్టుగా అంది రాజ్యం భారంగా నిట్టూరుస్తూ. లిపి మనసులోనే కుమిలిపోతోంది. ఆమె మెదడంతా మెద్దుబారిపోయినట్టు అయిపోయింది. అయినా క్షణాల్లోనే తీరుకుంది. నువ్వేం బాధపడకమ్మా, నేను 2 రోజుల్లో ఏదో ఉద్యోగం చూసుకుంటాను. మనం వేరే ఇంటికి వెళ్ళిపోదాం. లిపి కళల్లోకి ఆనందంగా చూసింది రాజ్యం. ఈ కాలంలో కొడుకులు అక్కరకు రారు, కూతుళ్ళే. వీరబ్రహ్మస్వామి చెప్పింది ఉత్తినే పోదు. మంచం మీద నడుం వాలుస్తూ అందామె. చాలాసేపు ఎన్నో విధాలుగా ఆలోచించుకున్న మీదట తన సమస్యకు పరిష్కారం దొరికాక ఆమె ఉత్సాహంగా లేచి తన బెడ్రూమ్లోకి వెళ్ళింది. ఆమెకు వెంటనే నిద్ర పట్టేసింది. ఆ సమస్యకు పరిష్కారం మర్నాడు డాక్టర్ రమణకు ఫోన్ చేయడం. డాక్టర్ కుమరన్ రిపోర్ట్స్ అన్నింటినీ మరొకసారి సీరియస్గా పరిశీలించి ఎదురుగా కూర్చున్న అభినవ్తో చెప్పడం ప్రారంభించాడు. నందినికి చిన్నప్పుడు ఆమెకు తెలియకుండానే స్పైనల్ కార్డ్ మీద బలమైన దెబ్బ తగిలింది. బహుశా 5-6 ఏళ్ల వయసులో కావచ్చు. తగిలిందా? నాకు తెలియదు చెప్పాడు అభినవ్. నీకే కాదు, ఆమెకు కూడా తెలిసి ఉండకపోవచ్చు. అప్పట్లో అది చాలా మైనర్ ఇంజురీ కావచ్చు, కానీ ఇప్పుడు అది సీరియస్గా మారిపోయింది. 2 నెలల పాటు మెడిసిన్స్, ఇంజెక్షన్స్ కంటిన్యూస్గా వాడాక రిజల్ట్స్ చూసి ఈ కేసుని నేను టేకప్ చేయాలా, అమెరికాకు పంపించాలా అనే విషయం చెప్పగలను చెప్పాడు ఆయన. ఈజ్ ఇట్ వెరీ సీరియస్? ఆతృతగా అడిగాడు అభినవ్. ఈ వ్యాధిలో ఉన్న ప్రధాన లక్షణం మిగతా జబ్బుల్లా ఇది సీరియస్గా కనిపించదు, కానీ డెడ్లీ సీరియస్. స్పైనల్ కార్డ్ ఇంజురీస్లో చాలా వింత సంఘటనలు అమెరికాలో జరిగాయి. 1986లో అనుకుంటా. రావునుజీ అనే ఒక వ్యక్తి 28 ఏళ్ల యువకుడు తన కార్ని ట్రక్కుకి ఢీకొట్టాడు. ఆ ప్రమాదంలో నుజీ మెడకు బలమైన గాయం తగిలింది. వెంటనే నుజీని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెద్ద స్పెషలిస్టులు నుజీకి టెస్ట్ చేశారు. అక్కడ విచిత్రం ఏమిటంటే నుజీ కాన్షియస్గానే ఉన్నాడు. తను డాక్టర్లని, నర్సుల్ని చూస్తున్నాడు, కానీ అతని శరీరం మాత్రం కదలికలాగిపోయాయి. నర్సు సారా వేమన్ తన వైపు చూస్తున్న నుజీని చూసి, మిస్టర్ సుజీ, మీ భుజాలు కదపగలరా అని అడిగింది. నుజీ భుజాలు కదపడానికి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత మెదడుని తిప్పడానికి ప్రయత్నం చేశాడు, కానీ అతను తన చేతుల్ని, కాళ్ళను, పాదాలని ఎంత మాత్రం కదపలేకపోయాడు. నర్స్ సారా అతని భుజం పై భాగంలో ఉండే చర్మాన్ని పట్టుకుంది. అక్కడ స్పర్శ అతనికి తెలుస్తూనే ఉంది. భుజం కింది భాగంలో అసలు స్పర్శ లేదు. ఆ చర్మం మెత్తగా దూదిలా అయిపోయింది. అప్పుడు డాక్టర్స్ ఏం నిర్ణయించారో తెలుసా? అతని నరాల కదలికలకు కేంద్రస్థానమైన నాడీ మండలానికి దెబ్బ తగిలిందని. పాములాగా వీపు వెనుకున్న ఆ భాగం చివర నాళాలకు దెబ్బ తగలడమే
స్పైనల్ కార్డ్ ఇంజురీ అంటారు. కొంతమంది పెద్ద ప్రయత్నం ఏమీ లేకుండా అతి త్వరలో కోలుకుంటారు. మరికొందరు కోలుకున్నట్టు కనిపించినా అకస్మాత్తుగా వారిలో నరాలు చచ్చుబడిపోతుంటాయి. ప్రముఖ సినిమా నటుడు నూతన్ ప్రసాద్కి దాదాపు ఇలాంటి ప్రమాదమే సంభవించింది. టెలిఫోన్ వైర్లు ఎలా ఉంటాయో అలా వెన్నుముకలో ఎన్నో నాళాలు ఉంటాయి. ఆ వందల నాళాల్లో ఏ నాళానికి ఎక్కడ దెబ్బ తగిలిందో తెలుసుకోవడం చాలా కష్టం. నరాల్లోని కణాలు నెమ్మదిగా చైతన్యరహితమైపోతుంటాయి. ఎప్పుడు అలా చైతన్యరహితమైపోతాయో, ఎప్పుడు అది చైతన్యంగా పనిచేస్తాయో అదొక మిస్టరీ. దీనికి సంబంధించి చాలా కాలం వరకు రోగాన్ని నిర్ధారించడమే కష్టమైపోగా ఆ రోగాన్ని నయం చేసే శాశ్వతమైన మందుల్ని కూడా కనిపెట్టలేకపోతున్నారు. ఈ మేరకు అమెరికాలో విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నాయి. అతి ప్రయత్నం మీద 2 బలమైన మందుల్ని సైంటిస్టులు కనుక్కొని ముందుగా పిల్లుల మీద ప్రయోగించారు. కొంత ఫలితం కనిపించినా రోగి బరువు, ఎత్తు, పొడవు, రోగి ఆరోగ్యం ఆధారంగా ఆ మందులు వాడాల్సిన పరిస్థితి ఉన్నందుకు కొంతమేరకే ఆ మందులు పనిచేశాయట. న్యూజీ కేసుకు సంబంధించి కొన్ని నెలలు చాలా జాగ్రత్తగా ఆ మందుల్ని డోసేజ్ ప్రకారం ఇస్తే 6 వారాల తర్వాత కుడి చేతిలో చలనం వచ్చింది. ఇంకొన్ని వారాల తర్వాత ఎడమ చేతిలో చలనం ప్రారంభమైంది. నెమ్మదిగా అతడి అవయవాలు పనిచేయడానికి కొన్నేళ్ళు పట్టిందంటే మనం ఆశ్చర్యపోతాం. ప్రస్తుతం నీ సిస్టర్ నందిని డిసీజ్ దీనికి భిన్నమైనది. అకస్మాత్తుగా ఆమె శరీరంలో కణాలు చచ్చిపడిపోతాయి. ఆ సమయానికి ముందు శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసుకోవాలి. అందుచేత 2 నెలలు నందిని ప్రతిక్షణం పరిశీలించాలి. ప్రతి అరగంటకోసారి ఆమె శరీరంలో జరిగే మార్పులు కనుక్కుంటే ఆ తర్వాత ట్రీట్మెంట్ ఎలా ప్రారంభించాలో తెలుస్తుంది. 2 నెలల పాటు హాస్పిటల్లో ఉంచాలంటే ఎంత బిల్లు అవుతుందోనన్న భయంతో ఆగిపోయాడు అభినవ్. 2 నెలలు హాస్పిటల్లో ఉండటం నందిని విషయంలో మంచిది కాదు. ఎందుకంటే ఏ జబ్బు లేనట్టు కనపడే నందిని హాస్పిటల్ వాతావరణంలో ఉండలేదు. సైకలాజికల్గా ఆమె ఆరోగ్యానికి అది మంచిది కాదు. ఏమీ లేకుండానే నువ్వు హాస్పిటల్ బిల్లుని పే చేయడం కూడా అనవసరం కనుక నందినిని ఇంట్లోనే ఉంచు. ఒక నర్సుని ఎంప్లాయ్ చెయ్యి. ప్రతి 2 రోజులకు ఒకసారి నేను వచ్చి చూస్తుంటాను. అభినవ్ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్నట్లుగా అన్నాడు ఆయన. ఆ ప్రపోజల్కి వెంటనే ఒప్పుకున్నాడు అభినవ్. నందిని ఎప్పుడు ఇంటికి తీసుకెళ్ళమంటారు అడిగాడు అతను. ముందు ప్రైవేట్ నర్సుని ఎంప్లాయ్ చెయ్యి. ఇలాంటి హాస్పిటల్లో నర్సుల్ని నువ్వు భరించలేవు. ఆర్టిస్టులకి నర్సుల గురించి తెలియదు అనుకుంటాను. రమణ విల్ గైడ్ యూ అని దూరంగా ఉన్న రమణని పిలిచాడు కుమరన్. రమణని అభినవ్కి పరిచయం చేసి అతనేం చెయ్యాలో చెప్పాడు కుమరన్. మీకు 24 అవర్స్లో ప్రైవేట్ నర్సుని ఏర్పాటు చేస్తాను ప్రామిస్ చేశాడు రమణ. సరిగ్గా అదే సమయంలో ఫోన్ మోగింది. హలో రమణ హియర్. హలో రమణ, నేను లిపి తనకు ఫోన్ చేసిందని తెలియగానే ఎందుకో రమణ మనసంతా ఆనందంతో నిండిపోయింది. హలో, వాట్ ఏ సర్ప్రైజ్, చెప్పు. మనం అర్జెంటుగా కలుసుకోవాలి. మీ హాస్పిటల్కి రమ్మంటావా అడిగింది లిపి ఫోన్కి ఆ వైపు నుంచి. ఇక్కడికా? వద్దులే, ఇంత దూరం నువ్వెలా వస్తావు, నేనే వస్తాను అని ఒక క్షణం ఆగి నువ్వెక్కడున్నావు అడిగాడు రమణ. చెప్పింది లిపి. 10 minutesలో వస్తాను. అక్కడ ఆ టెలిఫోన్ బూత్ దగ్గర ఉండు. ఫోన్ పెట్టేసి అభినవ్ వైపు చూశాడు రమణ. సీయూ లేచి నిలబడ్డాడు రమణ. మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా హుషారుగా అడిగాడు రమణ. ఏం జవాబు చెప్పలేదు అతను. మా గర్ల్ ఫ్రెండ్ వెళ్ళాలి తప్పదు అనేసి రూమ్లోంచి బయటకు వెళ్ళిపోయాడు. అలా జాలీగా వెళ్ళిపోతున్న రమణ వైపు ఆశ్చర్యంగా చూసి నందిని ఉన్న రూమ్ వైపు అడుగు వేశాడు అభినవ్. మౌంట్ రోడ్లో ఉన్న శాంతి హోటల్లో కూర్చున్నారు ఇద్దరు. ఆ పాత హోటల్కి ఎక్కువ మంది జనం రారని రమణకు తెలుసు. లిపితో ఏకాంతంగా మాట్లాడటానికి ఆ హోటల్ బాగుంటుందని అక్కడికి తీసుకొచ్చాడు. నీతో ఇలా కూర్చోవడం, మళ్ళీ మనం కనుక్కోకుండా కలుసుకోవడం అంత గమ్మత్తుగా ఉంది లిపి. అలా అంటున్న రమణ ముఖంలోకి సూటిగా చూసింది లిపి. అప్పటికీ ఇప్పటికీ నీలో అదే హుషారు ఏమాత్రం తగ్గలేదు అంది ఆమె. నువ్వు కనిపిస్తే నాలో ఏదో హుషారు అంతే. మీ ఆవిడ ఎలా ఉంది అడిగింది లిపి. ఇలాంటి సమయంలో భార్యామణి గురించి ఎందుకు చెప్పు. పోనీలే, అప్పట్లో తెగ జోకులు చెప్పేవాడివిగా, ఇప్పుడు అలాంటి జోకులు పేలుస్తుంటావా నవ్వుతూ అంది ఆమె. ఏం పేల్చమంటావు? టేబుల్ మీద పెట్టిన కళ్ళజోడు తీసుకుంటున్నట్టుగా చెయ్యి ముందుకు చాపి ఆమె చేతికి తన చేతిని తగిలించాడు. ఆ విషయం లిపి గమనించలేదు. అతను జోకులు చెప్పడం ప్రారంభించాడు. అనగనగా నీలాంటి అందమైన అమ్మాయి నాలాంటి డాక్టర్ దగ్గరికి వచ్చి సార్ తేలు కుట్టింది సార్ అని నవ్వుతూ చెప్పిందట. దానికి ఆ డాక్టర్ ఆశ్చర్యపోయి తేలు కుడితే బాధపడకుండా నవ్వుతూ చెప్తావేంటి తల్లి అని అడిగాడు. దానికి సదరు ఇంటి తేలు కుట్టింది నాకు కాదు సార్, మా అత్తకి అందట.
ఆ జోక్కి పెద్దగా నవ్వింది లిపి. అలా నవ్వుతున్న ఆమె వైపు కన్నార్పకుండా చూశాడు రమణ. ఇంకోటి చెప్పానా? చెప్పు అంది లిపి తాత్కాలికంగా తన సమస్యను మర్చిపోతూ. ఒకసారి రేడియోలో ప్రశ్న జవాబులు కార్యక్రమానికి ఒక ఉత్తరం వచ్చిందట. ఆ ఉత్తరంలో అయ్యా నా పేరు ఫలానా అని నేను సంవత్సరం క్రితం ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నాను. కానీ ఈ ఏడాది నా భార్య గర్భవతి అయింది. ఇది ఎలా జరిగిందో నాకేం తెలియడం లేదు. దయచేసి సందేహాన్ని తీర్చాల్సిందిగా కోరుతున్నాను అని ఆ ఉత్తరంలో ఉందట. దానికి జవాబు ఏంటంటే, బాబు నీ అజాగ్రత్తే నీ కొంప ముంచింది నాయన. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ నువ్వు ఒక్కడివే చేయించుకోవటం తప్పు బాబు. నీ ఇంటి చుట్టుపక్కల మగవాళ్ళకు కూడా చేయిస్తే నీకు ఈ ప్రాబ్లం ఉండకపోను. అందుచేత నువ్వు ఈసారి ఆ పని చెయ్యి అని సమాధానం చెప్పేసరికి సదరు వ్యక్తి గొల్లుమన్నాడట. చూసారా, పక్కింటి ఆవిడ ఎలా గొప్పలు చెప్పుకుంటుందో. ఆవిడ పక్కన లేకపోతే వాళ్ళ ఆయన అసలు నిద్రపోడట తెలుసా అన్నదట భార్య. అదృష్టం అంటే అలా ఉండాలి. నువ్వు పక్కనుంటే అసలు నిద్ర పట్టదు కదా అని వాపోయాడు భర్త. ఆ జోక్కి తుళ్ళుతూ నవ్వింది లిపి. నీ నవ్వు బాగుంటుంది లిపి. అలా నువ్వు నవ్వుతుంటే అలా చూడాలని నా కోరిక సడన్గా అన్నాడు రమణ. ఏం ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకున్నావా? తను జోక్ వేసింది లిపి. ఇది అసలైన జోక్ అంటే కిక్కి అని రాజేంద్ర ప్రసాద్ ఏదో సినిమాలో నవ్వినట్టుగా నవ్వాడు రమణ. ఒకంత ఇబ్బంది ఫీల్ అయింది లిపి అతను నవ్వు చూసి. ఇంకో జోకు, ఒక అమ్మాయి అదే పనిగా ఏడుస్తుందట. ఇంటికి వచ్చేసరికి కూతురు ఏడవటం చూసిన తండ్రి చిరాకు పడి భార్యతో, అమ్మాయి పరీక్ష తప్పినంత మాత్రాన అంతలా ఏడవాలంటే వేరిముఖమా అని అన్నాడంట ఆ తండ్రి. పరీక్ష ఒక్కటే తప్పలేదట, నెల కూడా తప్పిందటండి అని ఆవిడ చెప్పింది. అది కదా. నవ్వి అలసిపోయింది లిపి. ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు అడిగింది లిపి, రమణ నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టాలి, అందుకే వచ్చాను. ఆశ్చర్యంగా చూశాడు రమణ లిపి వైపు. హెల్పా? నేనా? నీకా? ఎందుకు చేయను? చేస్తాను కానీ హెల్ప్ చేస్తే నాకేంటి ఇస్తావు? ఏదో రకంగా కమిట్ చేయించడానికి అడిగాడు రమణ. చెప్పు ముందు చెయ్యి, తర్వాత నువ్వు ఏది అడిగితే అది ఇస్తాను అసంకల్పితంగానే అంది లిపి. కాదనకుండా ఇస్తావా? ప్రామిస్ చెయ్యి. ముందుకు చేస్తూ అడిగాడు రమణ. నిజంగా ప్రామిస్. మరో ఆలోచన లేకుండా అతని చేతిలో చేయి వేసింది లిపి. లిపి అరచేతి మెత్తదనం రమణకు హాయిగా వెచ్చగా ఉంది. అయితే చెప్పు అన్నాడు రమణ హుషారుగా. జరిగింది చెప్పి తనకు అర్జెంటుగా ఉద్యోగం కావాలని చెప్పింది లిపి. ఇంతేనా? నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావేమోనని, ఆ ప్రేమ సందేశాన్ని నన్ను తీసుకెళ్ళి ఇమ్మంటావేమోనని భయపడ్డాను. 2 రోజుల్లో నీకు జాబ్ ఖాయం. నిజమా? నా మీద నమ్మకం లేదా? చూడు, సరిగ్గా ఎల్లుండి సాయంత్రం సరిగ్గా 5 గంటలకు ఇక్కడే కలుస్తున్నాం. నీకు గుడ్ న్యూస్ చెప్తాను. ఆ తర్వాత మన ఇద్దరం సినిమాకి వెళదాం. అక్కడి నుంచి ఇంటికి వెళతాం. తను లేస్తూ చెప్పింది లిపి. మరో 5 నిమిషాల తర్వాత మౌంట్ రోడ్లో ఉన్న వారిద్దరూ రమణ స్కూటర్ వెనక కూర్చుంది లిపి. జాగ్రత్త, భయం వేస్తే నా షర్ట్ని పట్టుకో. అలాగే పట్టుకుంది లిపి. జాగ్రత్త, భయం వేస్తే నా షర్ట్ని పట్టుకో. అలాగే పట్టుకుంది లిపి. దానికే మనసులో ఎంతో ఆనందపడిపోయాడు రమణ. తన చేతి మీద చేయి వేసి లిపి చేసిన ప్రామిస్ గుర్తుకొచ్చి పొలకించిపోతున్నాడు అతను. వాళ్ళకి ఇంకా వెల్లివాకంకి వెళ్ళే దారిలో రోడ్డు పక్క నుంచి తల వంచుకొని వెళ్ళిపోతున్న ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది. తనకు ఆ వ్యక్తి ఎన్నిసార్లు కనిపించాడో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది. ఆ వ్యక్తి అభినవ్, సృజా యాడ్ ఏజెన్సీ హెడ్ ఆఫీసు 1000 లైట్స్ ఏరియాలో పోస్ట్ బిల్డింగ్లో ఉందది. మెట్లెక్కి లోనికి వస్తున్న అభినవ్ని చూసి తన ఛాంబర్లో ఉన్న కావ్య ఆశ్చర్యంగా లేచి డోర్ తీసుకుని బయటకు వచ్చింది. ఇవాళ మద్రాస్కి భూకంపం ఖాయం నవ్వుతూ అంది కావ్య. ఏం అడిగాడు అర్థం కాక అభినవ్. ఏం లేదు. మీరేమిటి ఇక్కడికి రావటం ఏమిటి బాసు? దారి తప్పి వచ్చారా? లేదు, మీరు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారని నాకు తెలుసు. మీరు అసలు నాకు కనిపించడం లేదుగా, అందుకని. ఇన్నాళ్ళకి ఓ మంచి పని చేశారన్నమాట. రండి. తన ఛాంబర్లోకి తీసుకెళ్ళింది అభినవ్ని. కూల్ డ్రింక్ తెమ్మని ఇంటర్కంలో ఉన్న ఫ్యూన్కి చెప్పింది. అసలు మీతో మాట్లాడకూడదని, మీ ఇంటికి రాకూడదని ఒట్టు పెట్టుకున్నాను. కానీ ఆమె మాటల్లో చిరుకోపం ధ్వనించింది. ఎందుకలా అమాయకంగా అడిగాడు అభినవ్. ఆ రోజు హరిహరన్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో ఎక్కడికి వెళ్ళిపోయారు సడన్గా? ఎంత వెతికానో తెలుసా? ఆ విషయాన్ని అస్సలు పూర్తిగా మర్చిపోయాడు అతను. సారీ కావ్య, ఆ రోజు ఏదో చెప్పబోయాడు అతను. చెప్పనివ్వలేదు కావ్య. మీరు అబద్ధాలు చెప్పలేరు, అందుచేత ఎందుకు అబద్ధం చెప్పడానికి ప్రయత్నించడం? ఆ రోజు నేనెంత బాధపడ్డానో తెలుసా? అలాంటి పని ఇంకెప్పుడు చేయకండి. ఏం మాట్లాడకుండా ఆమె పెదాల వైపు చూస్తున్నాడు అతను. తన వైపే సూటిగా అభినవ్ చూస్తుండటంతో కావ్య మనస్సు ఆనందంతో నిండిపోయింది. ఏంటి ఎలా చూస్తున్నారు? ఆ మాట ఆమె పెదాల వరకు వచ్చి ఆగిపోయింది.
నందినికి సంబంధించి డాక్టర్ చెప్పిందంతా చెప్పి రమణ అన్న ఆయన చూస్తానన్నాడనుకో, నీకు ఎవరైనా తెలిసి ఉండొచ్చు కదా, నందినిని కనురెప్పలా చూసే నర్స్ కావాలి, నేనున్నా లేకపోయినా ఫుల్ రెస్పాన్సిబిలిటీ టేకప్ చేసే మంచి మనిషే ఉండాలి చెప్పాడు అభినవ్. ఆ మాటలకు నవ్వింది కావ్య. ఏం నవ్వుతున్నారు? మీకు నర్సు కావాలా? పెళ్ళాడడానికి అమ్మాయి కావాలా? ఆ మాటలకు విత్తరపోయాడు అభినవ్. కాసేపు అయ్యాక ఏం చేద్దాం చెప్పండి అని అడిగాడు అతను. దీనికి పెద్ద ఆలోచన ఎందుకండి బాబు, పేపర్లో యాడ్ ఇస్తే చాలు, కుప్పలు తెప్పలుగా అప్లికేషన్స్ వస్తాయి, వాటిలోంచి మంచి అమ్మాయిని సెలెక్ట్ చేద్దాం, ఒక పని అయిపోతుందిగా. ఎలా ఉంది ఐడియా? గుడ్ ఐడియా, బాగానే ఉంది, కానీ ఇమ్మీడియట్గా వర్క్ జరగాలి. రేపు పేపర్లో యాడ్ ఇస్తాను, సరేనా? 2 రోజుల్లో ఆ గవర్నెస్ని సెలెక్ట్ చేస్తాను, ఫైనల్గా మీరు చూడండి, ఓకే? అలాగే అన్నాడు అభినవ్ రిలాక్స్గా. అప్పటికప్పుడు పెన్ను కాగితం తీసుకుని యాడ్ మ్యాటర్ రాసి అభినవ్కి చూపించింది. గవర్నెన్స్ కావాలను, మద్రాసులో నివాసం ఉంటున్న ఒక పేషెంట్ ఆరోగ్య వ్యవహారాలను చూసుకోవడానికి అర్హతలు గల నర్స్ లేదా గవర్నెన్స్ కావాలను, అర్హతలకు సరిపడు వేతనము ఇవ్వబడును, అభ్యర్థికి తెలుగు భాష వచ్చి ఉండవలెను, 2 రోజుల్లో నేరుగా కానీ ఫోన్ ద్వారా కానీ సంప్రదించవలేను. కావ్య, సృజా యాడ్ ఏజెన్సీ, మద్రాసు. ఆ యాడ్ని అభినవ్ ఓకే అనడంతో అప్పటికప్పుడు ఆ ప్రకటనని తన అసిస్టెంట్తో ఆంధ్రప్రభ డైలీ ఆఫీస్కి పంపింది కావ్య. ఇప్పుడు మిమ్మల్ని సీరియస్గా ఒక ప్రశ్న వేస్తాను, జవాబు చెప్తారా? అసిస్టెంట్ వెళ్ళిపోయాక అడిగింది కావ్య. చెప్పండి, నా మీద మీ అభిప్రాయం ఏమిటి? సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది. ఎప్పుడూ లేనిది కావ్య అలా సంకోచం లేకుండా అడగటంతో ఏం చెప్పాలో తెలియక కంగారు పడిపోయాడు అభినవ్. అది కాదు బాసు, నేనంటే నీకు నమ్మకం ఉందా లేదా చెప్పండి. మీరేం అడుగుతున్నారో నాకేం అర్థం కావడం లేదు, అమాయకంగా అడిగాడు అభినవ్. నేను స్పష్టమైన తెలుగు భాషలోనే అడుగుతున్నాను, తమిళంలో అడగడం లేదు. నాతో మీరు చేతులు కలుపుతారా లేదా? ఏ విషయంలో? గొంతు తడారిపోయింది అభినవ్కి. మళ్ళీ చెప్పాలా? మీరు అంటే నేను వచ్చేస్తాను, మనం విడిగా సొంతంగా యాడ్ ఏజెన్సీ పెట్టుకుందాం, మీ పెయింటింగ్స్నే మనం మోడల్స్గా వాడుకుందాం, ఆర్టిస్ట్గా మీకు డబ్బు, బిజినెస్ పరంగా మనకు సక్సెస్. మీరు పక్కన ఉంటే నేను ఎన్నెన్ని వండర్స్ చేస్తానో తెలుసా? కావ్య ఇంకేమిటి అడుగుతుందోనని కంగారు పడిపోయిన అభినవ్ ఆ మాటలకు రిలాక్స్ అయిపోయి తలెత్తి ఆమె వైపు చూసి, ఆర్ట్కి సంబంధించి నాకు కొన్ని ఖచ్చితమైన నమ్మకాలు ఉన్నాయి. ఆర్ట్ని బిజినెస్తో కలపకూడదని, ఏ కాస్మెటిక్ యాడ్ కోసమో నేను పెయింటింగ్ వేయడం నాకు నచ్చని పని. కమర్షియల్ ప్రోడక్ట్స్కి నేను పెయింటింగ్స్ని మోడల్స్గా చేయలేను. ఇప్పటికే హరిహరానికి పెయింటింగ్ వేసినందుకే నేను బాధపడుతున్నాను. అలా అంటున్న అభినవ్ వైపు పిచ్చివాడిని చూసినట్టుగా చూసింది కావ్య. బాసు, తెలుగులో పోతన గురించి విన్నావా నువ్వు? ఆ కాలంలో పోతన తన కవిత్వాన్ని రాజులకు అంకితం ఇవ్వనని పేదరికం అనుభవించాడు. అదే సమయంలో పోతన బావమరిది శ్రీనాథుడు రాజులకే కాదు, డబ్బున్న మంత్రులకు కూడా అంకితం ఇచ్చాడు. కళలకు గుర్తింపు ఇంట్లో పెట్టి పూజించడం ద్వారా కాదు బాసు, ఎవరికో ఒకరికి ఇవ్వాలి, అంటే అమ్మాలి. ప్రపంచంలో గొప్ప గొప్ప చిత్రకారులే తమ పెయింటింగ్స్ని ఆ కాలంలో కొన్ని లక్షలకు అమ్ముకున్నారు. తమ పెయింటింగ్స్కి క్రేజీ ఉందని తెలిసి వేలం వేసి కోటీశ్వరులయ్యారు. నీకు తెలుసా, రోమ్లో 1649లో డిగో వెలెజ్ క్విజ్ అనే పెయింటర్ అతి గొప్ప పెయింటింగ్ని వేశాడు. ఆ పెయింటింగ్ అలా కళాభిమానులైన రాజుల చేతుల్లోంచి మారింది. 1970 నవంబర్ 27న లండన్లోని క్రిస్టీ సెల్స్ రూమ్స్ అనే సంస్థ ఈ పెయింటింగ్ని వేలం వేస్తే, న్యూయార్క్లోని విల్టన్ స్టీన్ ఆర్ట్ గ్యాలరీ యాజమాన్యం ఇప్పటి వరకు ఎవరు ఇవ్వని మొత్తానికి ఆ చిత్రాన్ని వేలంలో పాడి కొనుక్కున్నారు. ఎంత కొన్నారో తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. $55,44,000. ఆర్ యూ బిలీవ్ ఇట్? అమెరికాలో అతి ఖరీదైన పెయింటింగ్గా ఇప్పటికీ చెప్పబడుతున్న పెయింటింగ్ ఏంటో తెలుసా? జాక్సన్ పోలోక్ చిత్రించిన పెయింటింగ్ బ్లూ పోల్సీ. ఆ పెయింటింగ్ 1973 సెప్టెంబర్ 21న ఆస్ట్రేలియన్ నేషనల్ గ్యాలరీ వారు $2,00,000 కొన్నారు. అంతెందుకు, పాబ్లో పికాసో తను చిత్రించిన ప్రతి గీతను అమ్ముకున్నాడు. బ్రతికున్న రోజుల్లోనే ప్రపంచం చిత్రకారుల్లో ఎక్కువ డబ్బు సంపాదించిన వ్యక్తి పికాసో. ఆయన చిత్రాల్లో 2 బ్రదర్స్ సీటెడ్, హార్లీ క్వీన్ అనే చిత్రాలు ఎక్కువ డబ్బుకి అమ్ముడుపోయాయి. ఆ
$19,50,000 కొన్నారు. పికాసో మొత్తం జీవితకాలంలో తన పెయింటింగ్స్ ద్వారా ఎంత డబ్బు సంపాదించాడో తెలిసి ఆశ్చర్యపోతాం మనం. $69 కోట్ల. అలాగే ప్రపంచం మొత్తం మీద ఎక్కువ పెయింటింగ్స్ వేసిన ఆర్టిస్ట్ పికాసో. తన 78 ఏళ్ల చిత్రకారుడి జీవితంలో అతను 13,500 పెయింటింగ్లు, 1,00,000 ఎన్గ్రేవింగ్స్, ప్రింట్స్, 34,000 పుస్తకాలు, చిత్రాలు, 300 శిల్పాలు, సెరమిక్స్ శిల్పాలు చిత్రించాడు. డబ్బు కోసం అమ్ముకోవడం కమర్షియలిజం అని అనుకోవడం తప్పు. సమయం వచ్చింది కాబట్టి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను, విను. ప్రపంచంలోకెల్లా పెద్ద పెయింటింగ్ పానోరమా ఆఫ్ మిసిసిపి. జాన్ బాన్ వార్డ్ అనే పెయింటర్ 1951-91, 1946లో 1200 మైళ్ళ పొడుగున్న మిసిసిపి నది తీర దృశ్యాలను 5,000 అడుగుల పొడుగు, 12 అడుగుల వెడల్పు గల కాన్వాస్పై 1.3 ఎకరాల విస్తీర్ణంలో చిత్రించాడు. ఆ చిత్రకారుడు చనిపోయే కొద్ది రోజులకు ముందు న్యూయార్క్లోని కోల్డ్ స్ప్రింగ్ హార్బర్లోని అగ్ని ప్రమాదంలో తగలబడి పాడైపోయాయి. ప్రస్తుతం అంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న పెద్ద పెయింటింగ్ ఏంటో తెలుసా? ది బాటిల్ ఆఫ్ గెట్టిస్బర్గ్. ఆ పెయింటింగ్ని ఫ్రాన్స్కు చెందిన పాల్ ఫిలిస్పోటియాక్స్ అనే ఆర్టిస్టు 2.5 సంవత్సరాల పాటు 16 మంది హెల్పర్స్ సహాయంతో ఆ చిత్రాన్ని చిత్రించారు. ఆ పెయింటింగ్ పొడవు 410 అడుగులు కాగా 70 అడుగుల ఎత్తు, 11,702 పౌనుల బరువుతో 1883 సంవత్సరంలో పూర్తయింది. 1863 జూలై 3న గెట్టిస్బర్గ్ యుద్ధం చివరి దృశ్యాన్ని ఆ చిత్రంలో ఫిలిపోటియాక్స్ చిత్రించాడు. ఇంకో విషయం తెలుసా? ఇటలీ ఆర్టిస్టు లియోనార్డో డాలిని 1452-1519 ఒక కార్టూన్ గీశాడు. ఆ కార్టూన్ పేరు ది వర్జిన్ అండ్ విత్ సెయింట్ జాన్ ది బాప్టిస్ట్ అండ్ సెయింట్. ఆ కార్టూన్ 541 4x391 అంగుళాల సైజులో గీయబడింది. ఆ కార్టూన్కి అప్పట్లో ఎంత ఖరీదు కట్టారో తెలుసా? $22,52,210. దాన్ని 1972లో లండన్లోని నేషనల్ ఆర్ట్ గ్యాలరీ తీసుకుంది. కానీ ఆ కార్టూన్ అమెరికాలోని ఆర్ట్ గ్యాలరీ కొనాలని నిర్ణయించుకొని $40 లక్షల ఆఫర్ చేసింది. అయినా లండన్ వాళ్ళు ఇవ్వలేదు. ఆర్ట్ చరిత్రలో ఒక పెయింటింగ్ కొన్ని లక్షల మంది ప్రజల్ని ఫూల్స్ చేసిన విషయం మీకు తెలుసా? న్యూయార్క్లోని మోడర్న్ ఆర్ట్ మ్యూజియంలో ఫ్రాన్స్కి చెందిన లెబాటియూ అనే పెయింటింగ్ని వేలాడదీశారు. ఆ పెయింటింగ్ని హెన్రీ ఎమిలీ బెనట్ మాటిస్సీ అనే ఆర్టిస్ట్ చిత్రించాడు. ఈ చిత్రం 1961 అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 4 వరకు తలకిందులుగా వేలాడదీయబడింది. 47 రోజుల పాటు ఆ తలకిందులు తతంగాన్ని ఏ ఒక్కరూ గుర్తించలేకపోయారు. పైగా దాన్ని గొప్పగా పొగిడేశారు కూడా. ఆ నెల 15 రోజుల సమయంలో ఈ పెయింటింగ్ని ఎంతమంది చూశారో తెలుసా? 1,16,000 మంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మై డియర్ అమాయకపు ఆర్టిస్ట్ బాసు, మనం ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే మనలోని ప్రతిభను కానీ కళను కానీ అమ్ముకోవాలి. డైరెక్ట్గా ఒక ప్రోడక్ట్ని అమ్మాలంటే ఈ రోజుల్లో ఎంత కష్టమో నీకు తెలీదు. వెరైటీ లేనిదే ఎంత గొప్ప వస్తువునైనా మనం కస్టమర్ చేత కొనిపించలేం. మనం మార్కెట్లో నిలబడాలంటే సంథింగ్ డిఫరెంట్ దాన్ అదర్స్. ఇది అవసరం కాదంటారా? చెప్పి అభినవ్ కళ్ళలోకి సూటిగా చూసింది కావ్య. మిస్ కావ్య, నేను పికాసోను కాదు, డావిన్సీని కాదు, కేవలం ఆర్డినరీ ఆర్టిస్ట్ని. నాలో అంత ప్రతిభ ఉందని నేను అనుకోను, నెమ్మదిగా అన్నాడు అతను. మీరు అనుకోకపోవచ్చు, ఎందుకంటే మీకు తెలియకపోవచ్చు. నాకు తెలుసు. ఇవాళ మీ చెల్లెల ఆరోగ్య విషయంలో ఆమెను అమెరికాకు తీసుకెళ్తే పూర్తిగా మామూలు మనిషి అయిపోతుందని తెలిసినా ఎందుకు సాధించలేకపోతున్నారు? డబ్బు కాదంటారా? మిమ్మల్ని నేనేం మర్డర్ చేయమనడం లేదుగా. పల్చగా నవ్వింది కావ్య. ఎందుకో నవ్వలేకపోయాడు అభినవ్. లేచి నిలబడ్డాడు అతను. అలా కామ్గా వెళ్ళిపోతానంటే నేను ఒప్పుకోను. ఐ వాంట్ ఆన్సర్ ఫ్రమ్ యూ. తను లేచి నిలబడింది కావ్య. నాకు ప్రస్తుతం నా పెయింటింగ్స్ కన్నా నందిని ఆరోగ్యం ముఖ్యం. ఆమె ఆరోగ్యం కొంచెం కుదుట పడితే మీ ప్రపోజల్ గురించి ఆలోచిస్తాను. సారీ అని ఒక అడుగు వేసి ఇంటర్వ్యూకి వచ్చే క్యాండిడేట్స్లో
మంచి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసి పంపుతారా అడిగాడు అతను. అలాగే శాలరీ విషయం మీతోనే మాట్లాడుకోమని చెప్తాను, సరేనా? మీకు నేను ఎల్లుండి ఫోన్ చేస్తాను చెప్పి అక్కడి నుండి బయటపడ్డాడు అతను. అప్పుడు అతని మనసు ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉంది. ఆంధ్రప్రభలో వచ్చిన ప్రకటన చూడగానే ఆ పేపర్ని పట్టుకుని లిపి ఇంటికి బయలుదేరాడు డాక్టర్ రమణ. ఆ ప్రకటన చూసి పెదవి విరిచింది లిపి. ఇంట్లో ఉన్న పేషెంట్ దగ్గర ఉండడం అంటే చాలా కష్టం. వాళ్ళు ఎలాంటి వారో, ఆ పేషెంట్ ఎలాంటి పేషెంటో తెలియదు. ఇలాంటి వాటికి చాలామంది అప్లై చేస్తారు, మనకి రాదు అంది లిపి ఒకంత నిస్పృహగా. అందుకే నిన్ను అప్లై చేయమన్నది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఇంట్లో పేషెంట్ను కంటికి రెప్పలా చూడాలి కాబట్టి జీతం ఎక్కువే ఉంటుంది. ఓ 2 నెలలు చెయ్యి, నచ్చకపోతే మానేయచ్చు. 1000 లైట్స్ ఏరియాలో ఆఫీస్ కాబట్టి ఇప్పుడే నేను ఫోన్ చేస్తాను. రమ్మన్నారనుకో ఇవాళ తేలిపోతుంది కదా, జీతం ఎక్కువే ఉంటుంది అన్న పాయింట్ దగ్గర కన్విన్స్ అయింది లిపి. పద ఫోన్ చేద్దాం. చీర మార్చుకుని రమణతో పాటు రోడ్డు మీదకి వచ్చిందామె. ఈ జాబ్ నీకొస్తే నా విషయం మర్చిపోకూడదు, అండర్స్టాండ్? నమ్మగప్పంగా అన్నాడు రమణ. నీ విషయం ఏంటి అర్థం కాక అడిగింది లిపి. అదే చేతిలో చెయ్యి వేసి నాకు చేసిన ప్రామిస్. అదా, నీకేం కావాలంటే అది ఇస్తానన్నానుగా నవ్వుతోంది లిపి. జంక్షన్కి వచ్చాక టెలిఫోన్ బూత్ వైపు అడుగు వేసింది లిపి. రమణే సృజయ యాడ్ ఏజెన్సీకి ఫోన్ చేశాడు. 3 నిమిషాల తర్వాత ఫోన్ పెట్టేశాడు. చేతి వాచి వైపు చూసుకున్నాడు. సరిగ్గా 12 గంటలకు నువ్వు వెళ్ళు. ఏమైంది ఆతృతగా అడిగింది లిపి. ఎవరో లేడీ మాట్లాడారు. ఒరిజినల్ సర్టిఫికేట్స్తో 12 గంటలకు ఆ యాడ్ ఏజెన్సీకి రమ్మంది ఆవిడ. 1000 లైట్స్ ఏరియా అంటే ఎక్కడ అడిగింది లిపి. నేను తీసుకెళ్తానులే, డోంట్ వరీ. నేను 1 గంటలో వస్తాను, నువ్వు రెడీగా ఉండు, ఓకే? తను చెప్పేసి వెళ్ళిపోయాడు రమణ. రోడ్డు పక్క నుంచి ఆలోచిస్తూ నడుచుకుంటూ వెళ్తోంది లిపి. ఈ జాబ్ తనకు వస్తే బాగుండును, కొన్నాళ్ల పాటు ఇబ్బంది ఉండదు, ఈ లోపల మంచి జాబ్ చూసుకోవచ్చు. మనసులోనే దేవుడికి దండం పెట్టుకుంది లిపి. పక్క నుంచి ఏదో కారు వెళ్తుంటే ఉలిక్కిపడి తలెత్తింది. ఎదురుగా మలుపులో భుజానికి హ్యాండ్ బ్యాగ్తో అభినవ్. చటుక్కుని నవ్వు వచ్చింది లిపికి. ఈయన కూడా ఉండేది ఇక్కడేనా? ఇంకెన్నిసార్లు కనబడతాడో మహానుభావుడు అని అనుకుంది మనసులోని లిపి. తన పక్క నుంచి తన వైపు చూస్తూ వెళ్ళిపోతున్న లిపిని అకస్మాత్తుగా తల ఎత్తి చూసి ఆశ్చర్యపోయాడు అభినవ్. ఆమె అంత చక్కటి కళ వైపు కన్నార్పకుండా ఒక క్షణం చూశాడు. ఒక్కసారిగా అతనికి రైల్లో సంఘటన జ్ఞాపకానికి వచ్చింది. ఆమెతో ఏదో ఒకటి మాట్లాడాలని అనిపించింది అభినవ్కి. అటు ఇటు చూశాడు. దూరంగా ఎవరో నడిచి వెళ్ళిపోతున్నారు. దగ్గరలో ఎవరూ మనుషులు లేకపోవడంతో లిపి వైపు ఒక అడుగు వేశాడు. అప్పటికే ఆ మలుపు తిరిగి ముందుకు నడుస్తోంది. హలో మిస్ అన్నాడు అతను. అదే సమయంలో ఏదో లారీ హారన్ మూతతో అటుపక్క రావడంతో అభినవ్ పిలుపు లిపికి వినపడలేదు. అప్పటికే ఆమె దూరంగా వెళ్ళిపోయింది. వెంటనే తల తిప్పేసుకుని ముందుకు నడిచాడు అభినవ్. సరిగ్గా అదే సమయంలో రోడ్ క్రాస్ చేస్తూ లిపి వెనక్కి తిరిగి చూసింది. ఆయన తనని ఏమైనా పిలిచాడా అని ఆమె మనసులో ఏదో సందేహం. ఏం చేస్తుంటాడు ఆయన అలా మౌనంగా? ఎప్పుడు రోడ్డు పక్క నుంచే ఎలాగా? ఎక్కడికి వెళ్తాడు ఆయన? ఎందుకో ఆ వ్యక్తి రూపం ఆమె కళ్ళ ముందు కదలాడుతోంది. ఒక మగవాడి గురించి అలా ఆలోచించడం లిపికి అదే మొదటిసారి. బర్బర్మని ఇంటర్కమ్ మోగడంతో ఎడం చేత్తో ఎత్తి పట్టుకుని హలో కావ్య హియర్ అంది మృదువుగా. మేడం, మిమ్మల్ని కలవడానికి మిస్ లిపి వచ్చారు. సెండ్ హెర్ ప్లీజ్ చెప్పేసి ఫోన్ పక్కన పెట్టింది కావ్య. కొద్ది క్షణాల తర్వాత తన ఛాంబర్ వైపు వస్తున్న లిపిని గ్లాస్ ప్యానెల్లోంచి పరిశీలనగా చూసింది కావ్య. లేత పసుపు రంగు మీద సన్నటి మందారం రంగు లైన్ చీర, అదే రంగు బ్లౌజ్. ఆమె చామన ఛాయ రంగు దేహానికి అవి బాగా సరిపోయాయి. ఆ చీరలో లిపి చూడముచ్చటగా ఉంది. గ్లాస్ డోర్ తెచ్చుకొని లోనికి వస్తున్న కావ్యని చూసి విష్ చేసింది లిపి. చదువు వృత్తిలో అనుభవం అన్నీ అడిగింది కావ్య. మీరు చూడాల్సిన పేషెంట్గా కనిపించని పేషెంట్. ఆమెకు నరాలు ఎప్పుడు చచ్చిపడిపోతాయో ఆమెకే తెలియదు. ఆమెకు కూడా దాదాపు మీ వయసు పేషెంట్ని చూడడానికి తగిన అర్హత మీకు ఉండవచ్చేమో, కానీ ఆ పేషెంట్స్ మీకుందా? ఐ మీన్ సహనం. లిపిని ఆ ప్రశ్న వేసిన కావ్య ఆమె ముఖం వైపు, ఆమె కళ్ళ వైపు, కనుబొమ్మల వైపు, చక్కని పెదవుల వైపు చూస్తోంది. లిపిని ఆ ప్రశ్న వేసిన లిపి కనీసం ఐబ్రో పెన్సిల్ని కూడా వాడలేదు. న్యాచురల్ బ్లాక్ బ్యూటీ. మనసులో కాంప్లిమెంట్ ఇచ్చింది కావ్య. బాధల్ని భరించడానికి వయసుతో సంబంధం లేదు, అలాగే బాధ్యతని స్వీకరించడానికి కూడా. అంత సూటిగా లిపిక జవాబు చెప్తుందని ఊహించలేదు కావ్య. లిపిని చూస్తుంటే ఎక్కడో చూసినట్టుగా ఉంది కావ్యకు. చిరపరిచితమైన ముఖం, చిరపరిచితమైన ఎనాటమీ,
మనమిద్దరం ఎక్కడైనా కలుసుకున్నామా? ఉండబట్టలేక అడిగింది కావ్య. లేదనుకుంటా అంది లిపి మృదువుగా. ఎప్పుడైనా ఆర్ట్ ఎగ్జిబిషన్కి వచ్చారా? లేదు, నాకు ఆర్ట్ గురించి ఏమీ తెలియదు. శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అడిగింది కావ్య. చెప్పింది లిపి. ఎక్కువేమో. ఒక రెస్పాన్సిబిలిటీని డబ్బుతో కొనాలనుకున్నప్పుడు ఆ మాత్రం శాలరీ ఉంటే తప్పలేదుగా. అయినా నేను అడిగింది 4,000 ఒక క్షణం కావ్య ఏం మాట్లాడలేదు. లిపి అందించిన సర్టిఫికేషన్ చూసి, మీరు తెలుగు అమ్మాయా? ఆశ్చర్యంగా అడిగింది కావ్య తెలుగులో. అవును అంది లిపి. మరి చెప్పలేదేం? నేను మిమ్మల్ని సెలెక్ట్ చేస్తున్నాను, కానీ ఫైనల్ జడ్జిమెంట్ తీసుకోవాల్సిన వ్యక్తి ఒకరున్నారు. మీ ఉద్యోగం విల్లివాక్కం ప్రాంతంలో చేయాల్సి ఉంటుంది. విల్లివాక్కంలోనా? ఆశ్చర్యంగా అడిగింది లిపి. అవును, నా ఆఫీస్ కారులో మిమ్మల్ని పంపుతాను. పేషెంట్ బ్రదర్ అభినవ్ గొప్ప ఆర్టిస్టు. ఫైనల్గా మిమ్మల్ని సెలెక్ట్ చేయాల్సింది ఆయనే. ఆయన విల్లివాక్కంలోనే ఉంటారా? నేను కూడా విల్లివాక్కంలోనే ఉండేది. నోటి చివరి వరకు వచ్చింది ఆ మాట, కానీ ఎందుకో చెప్పలేదు లిపి. మరో 10 నిమిషాల తర్వాత లిపిని కిందకు తీసుకొచ్చి ఆఫీస్ కారులో కూర్చోబెట్టి, మిస్ లిపి, డోంట్ వరీ, మీరా సెలెక్ట్ అవుతారు అంది కావ్య. కావ్య అలా సన్నిహితంగా మాట్లాడటం ఎంతో సంతోషంగా ఉంది లిపికి. థ్యాంక్స్ కావ్య గారు, కారులో కూర్చుంటూ అంది లిపి. నో గారు, ప్లీజ్ సే కావ్య. ఈ క్షణం నుంచి మన ఇద్దరి మధ్య మీరు అనే వర్డ్ రాకూడదు, తెలిసిందా? అలాగే ఆనందంగా నవ్వుతూ అంది లిపి. కారు ముందుకు కదిలింది. దాదాపు తనకు ఉద్యోగం వచ్చేసినట్టే. కానీ ఆర్టిస్ట్ అభినవే ఎలాంటివాడు? ఎన్ని ప్రశ్నలు వేస్తాడు? అయినా కావ్య ఉందిగా. అభినవ్కి కావ్యకి ఎలాంటి సంబంధం ఉంది? ఏమవుతుంది? ఫ్రెండా? అతని తరపున ఇంటర్వ్యూ ఈమె ఎందుకు కండక్ట్ చేసింది? కారులో కూర్చున్న లిపి చాలా ఉత్సాహంగా ఉంది. అదే సమయంలో తనని సుజా యాడ్ ఏజెన్సీ దగ్గర డ్రాప్ చేసేసి అర్జెంటు పని మీద వెళ్ళిపోయిన రమణ గుర్తుకొచ్చాడు. ఆర్టిస్ట్ అభినవ్ని మాట్లాడిన వెంటనే రమణని కలిసి థ్యాంక్స్ చెప్పాలి. ఉత్తి థ్యాంక్స్తో సరిపెట్టేస్తే అతను ఊరుకుంటాడా? రమణ మాటల్ని జ్ఞాపకం చేసుకుని నవ్వుకుంది లిపి. పార్టీ ఇస్తే పోతుంది అనుకుంది తన సంతృప్తి కోసం. ఆ పైన రమణ వాళ్ళ ఆవిడను మంచి ఉద్యోగం. రమణ మాటల్ని జ్ఞాపకం చేసుకుని నవ్వుకుంది లిపి. పార్టీ ఇస్తే పోతుంది అనుకుంది తన సంతృప్తి కోసం. ఆ పైన రమణ వాళ్ళ ఆవిడకు మంచి చీర కొని గిఫ్ట్గా ఇవ్వాలని నిర్ణయించుకుంది లిపి. అప్పటికి కారు పరశువాక్క మెయిన్ రోడ్లో ఉంది. అప్పటికి అరగంట క్రితమే హాస్పిటల్ నుంచి నందిని ఇంటికి తీసుకొచ్చేసాడు అభినవ్. డాక్టర్ కుమరన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాడాల్సిన మందులు లిస్ట్ ఇచ్చారు. నర్స్ని ఏర్పాటు చేయగానే ఆమెను నా దగ్గరికి ఒకసారి తీసుకురా. పేషెంట్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాను. డాక్టర్ కుమరన్ నందిని డిశ్చార్జ్ చేసే ముందు చెప్పిన విషయం జ్ఞాపకానికి వచ్చింది. నందిని ఇంటికి తీసుకొచ్చాక మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళి కావ్యకు ఫోన్ చేశాడు. హలో బాసు, ఇప్పటి వరకు మన యాడ్ చూసి 3 వ్యక్తులు వచ్చారు. అందులో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేశాను. గుడ్ క్యాండిడేట్, తెలుగు అమ్మాయి. ఇప్పుడే మా ఆఫీస్ కారులో పంపాను. ఐ థింక్ షీ ఈజ్ సూటబుల్, క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ చెప్పింది కావ్య. వచ్చిన 3 అమ్మాయిల్లో మిగతా 2 తెల్లగా ఉండగా లిపి మాత్రమే నల్లగా ఉంది. తనకు భవిష్యత్తులో పోటీ కాకుండా ఉండటం కోసం ఆమె లిపిని సెలెక్ట్ చేసినట్లు ఆమెకు తప్ప మరెవరికీ తెలియదు. ఆ అమ్మాయి పేరు అడిగాడు అభినవ్. లిపి, వెరీ గుడ్ నేమ్ కదూ. బై మనం ఈవినింగ్ కలుసుకుందాం. షార్ప్ 6 o'clockకి మీ ఇంటికి వస్తాను అంది కావ్య ఉత్సాహంగా. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ చెప్పి ఫోన్ పెట్టేశాడు అభినవ్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్, ఆ వాక్యాన్ని 2-3 సార్లు తనలో తనుకుంది ఫోన్ కావలి వైపు ఉన్న కావ్య. ఆ తర్వాత 5 నిమిషాల తర్వాత ఇంటికి వచ్చాడు అభినవ్. డ్రాయింగ్ రూమ్లో చిందరవందరగా పడున్న పెయింటింగ్స్ని సర్దడం ప్రారంభించాడు. ఆ అమ్మాయి లిపితో ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఏదో బెరుకు, ఏదో సంకోచం. సరిగ్గా అదే సమయంలో ఇంటి ముందు కారు ఆగింది. లిపిని లోనుకు వెళ్ళమని చెప్పి డ్రైవర్ కారు తీసుకుని వెళ్ళిపోయాడు. మెట్లెక్కి లోనుకు వచ్చి తలుపు దగ్గర నిలబడి అటు ఇటు చూసింది లిపి. ఎక్కడా మనిషి అలికిడి లేదు. ఎక్కడో లోపల గదిలోంచి టేప్ రికార్డర్లోంచి మెల్లగా వినిపిస్తున్న తెలుగు పాటలు. సార్, కాలింగ్ బెల్ కోసం చూస్తూ పిలిచింది లిపి. ఆ సమయంలో తన డ్రాయింగ్ రూమ్లో ఉన్న అభినవ్ నేల మీద చిందరవందరగా ఉన్న ఆర్ట్ బుక్స్ని తీసి ర్యాక్స్లో సర్దుతున్నాడు. అతనికి బయటికి రావాలంటే ఏదో బెదురుగా ఉంది. ఎస్ కమిన్, ఆ పిలుపుకి లోన్ నుంచే జవాబు చెప్పాడు. ఆ పిలుపు వినిపించిన వైపు అడుగులు వేసింది లిపి. 2 క్షణాలు. మెత్తని అడుగుల చప్పుడికి మోకాళ్ళ మీద కూర్చొని పుస్తకాలు తీస్తున్న అభినవ్ తల తిప్పి ద్వారబంధం దగ్గర నుంచున్న ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు.
ఏదో మాట్లాడబోయిన అతని నోట్లోంచి మాటలు రాలేదు. అతని చూపులు ఆమెను అతుక్కుపోయాయి. చాలా కాలం తర్వాత చెప్పా చేయకుండా వచ్చేసిన ఇష్టమైన వ్యక్తిని చూస్తున్నట్లుగా చూస్తున్నాడు ఆమెను. ఆమె పరిస్థితి కూడా అలాగే ఉంది. చటుక్కున్న రైలులోని సంఘటన గుర్తుకొచ్చింది. తనకిష్టమైన పెయింటింగ్కి పరోక్షంగా అద్భుతమైన ప్రేరణ ఇచ్చిన ఈమె గబుక్కున లేచి నిలబడ్డాడు అభినవ్. ప్లీజ్ ప్లీజ్ కమిన్. ఇప్పుడే కావ్యకు ఫోన్ చేశాను. మిమ్మల్ని పంపుతున్నట్లుగా చెప్పింది. నా పేరు అభినవ్. కంగారును అణుచుకుంటూ ఆహ్వానించాడు అతను. జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతాయని మనం ఊహించలేం. చాలా విరుద్ధమైన సంఘటనల వల్ల బోర్డు మీద చాక్ పీస్తో గీసిన 2 గీతల్లాంటి సంఘటనలు. నా పేరు లిపి. పేపర్లో యాడ్ని చూసి కావ్య గారిని కలిశాను. లోనికి అడిగేస్తూ చెప్పింది లిపి. అవునవునవును తెలుసు. ప్లీజ్ బీ సీటెడ్. తన కుర్చీలో కూర్చుంటూ ఎదురుగా ఉన్న కుర్చీని చూపిస్తూ అన్నాడు అభినవ్. లిపి కూర్చుని కనిపిస్తున్న గోడల వైపు చూసింది. వరుసగా వేలాడదీసిన పెయింటింగ్స్, ఒక పక్క ఈజిల్, ఆ పక్కన కలర్ బాటిల్స్, కలర్ ట్యూబ్స్, ఒక ప్లాస్టిక్ డబ్బాలో కుంచెలు. అభినవ్కి మాటలు దొరకడం లేదు. వెతుక్కుంటున్నాడు. అక్షరాలు మర్చిపోయిన వాడిలా ఉన్నాడు. మనసులో ఏదో సంతోషం. నిశ్శబ్దంగా ఉన్న కొండల మధ్య ఏటి పక్కన పచ్చికలో పడుకుని ఆకాశం వైపు చూస్తున్నప్పటి ఏకాంతపు సంతోషం. నీటిలో తేలుతున్న గులకరాళ్ళను చూస్తున్నప్పటి సంతోషం. గులకరాళ్ళని ముక్కుతో పొడిచి పావురాలు రెక్కలు విదిల్చినప్పటి సంతోషం. 2 రంగుల్ని కలిపి ఆ రంగుల్లోంచి 3వ రంగు పుట్టినప్పుడు మెరుపు కళ్ళు మందస్మితం చేసినప్పటి సంతోషం. మీరు నాకు తెలుసు అన్నాడు అభినవ్ రైలు సంఘటనని దృష్టిలో ఉంచుకొని. మీరు నాకు తెలుసు మెల్లిగా నవ్వుతూ అంది లిపి. నందిని గురించి చెప్పాడు అభినవ్. తన చదువు అనుభవం గురించి చెప్పింది లిపి. నాకున్నది మా చెల్లెలు నందిని మాత్రమే. అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. ఇలాంటి వ్యాధి నందినికి వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. నందిని భవిష్యత్తు కోసమే నా తాపత్రయం. మీరు ఒక జాబ్ కోసం వచ్చిన ఒక ఆత్మీయమైన స్నేహితురాలుగా కనిపిస్తున్నారు నాకు. మీ సంరక్షణలో నందిని కోలుకుంటుందని నాకు నమ్మకం ఉంది. మీరు నాకు జీవితాంతం చాలా గొప్ప సహాయం చేసిన వ్యక్తి. ఆ విషయం మీకు తెలీదు. అంత ఫ్రాంక్గా మాట్లాడగలిగే వ్యక్తిత్వం అభినవ్దని తెలియని లిపికి అతని మీద ఉన్నతమైన అభిప్రాయం కలిగింది ఆ క్షణాన్నే. మీకు సహాయం చేసేటంతటి పరిస్థితిలో నేను లేను. నేను మీరు అప్పగించిన బాధ్యతను పరిపూర్ణంగా నిర్వహించడానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను అంది లిపి మృదువుగా. మిమ్మల్ని చూడగానే నాకు ఆ నమ్మకం ఏర్పడింది. అమ్మా నాన్న చనిపోయిన దగ్గర నుంచి మేమిద్దరం ఒంటరితనంతోనే బ్రతికాం. నాకైతే ఈ ఆర్ట్, ఈ రంగులు ఉన్నాయి. కానీ నిజంగా నందిని పూర్తి ఒంటరితనంలోనే బ్రతికింది. అందువల్ల ఈ సమయంలో ఆమెకు కావాల్సింది తన ఆనందాన్ని, తన బాధల్ని పంచుకునే స్నేహితురాలు. నందిని చాలా సెన్సిటివ్. నేను ఎక్కడ బాధపడుతోనని ఏ విషయాన్ని నాతో చెప్పదు. అకస్మాత్తుగా వంటిని జబ్బు కమ్మేసినప్పుడైనా ఆ బాధను అణుచుకోవడానికి ప్రయత్నిస్తుంది తప్ప అన్నయ్య నేను బాధతో విలువలాడిపోతున్నానని ఒక్క మాట చెప్పదు. ఎందుకంటే నన్ను ఇబ్బంది పెట్టడం ఆమెకు అస్సలు ఇష్టం ఉండదు. ఆ మాటలు చెప్తున్నప్పుడు అభినవ్ గొంతు వణకడం స్పష్టంగా గమనించింది ఆమె. బాధపడకండి, నేను వచ్చానుగా. అప్రయత్నంగా ఆ మాటలు ఆమె నోట్లోంచి వచ్చాయి. మిమ్మల్ని దేవుడే పిలిపించాడు లిపి గారు. నేను చాలామందిలా దుఃఖాన్ని జీర్ణించుకుని బ్రతకలేను. అలాగని బాధలకు భయపడి పారిపోయే మనస్తత్వం కూడా కాదు. నాదైన ఒక ఊహా ప్రపంచంలో బ్రతకాలని నా కోరిక. అక్కడ మనుషుల వ్యక్తిత్వాలకు, బ్రతుకులకు డబ్బు లక్ష్మణరేఖ కాదు. దేశమంతా స్వేచ్ఛగా పక్షిగా తిరగాలని కోరిక. మీకు తెలియదు లిపి గారు, చాలామందికి ఆకాశం కేవలం పొగలా మాత్రమే కనిపించవచ్చు. కానీ నాకు ఆకాశం దేవుడిచ్చిన క్యాన్వాస్, ఖాళీ క్యాన్వాస్. మన హృదయం లాంటిదే ఆకాశం కూడా. సముద్రం ఒడ్డున పడుకుని వెన్నెల రాత్రుల్లో ఆకాశాన్ని చూస్తూ హాయిగా గడపడం నాకు ఇష్టం. వర్షంలో తడుస్తూ చిన్నపిల్లాళ్ళ గెంతటం అంతకంటే ఇష్టం. మనుషుల్లోని కృత్రిమమైన విలువలు, వ్యాపార సంబంధాలు, ఈ గజిబిజి జీవితాలు, ఎందుకోసం బ్రతుకుతున్నామో, ఎవరి కోసం బ్రతుకుతున్నామో తెలియని మనస్తత్వాలు, సంకుచిత స్వభావాలు నాకు అర్థం కావు. స్వలాభాపేక్ష జీవితాన్ని ఆక్టోపస్లా ఆక్రమించుకుంటున్నప్పుడు అందుకోసమే బ్రతుకుతున్న మనిషికి అసలు జీవిత వాస్తవం తెలిసేటప్పటికీ తనకు కావలసిన ప్రపంచం దూరమైపోతుంది. తన గుప్పెట్లో ఉన్న దాని గురించి కాకుండా గుప్పెట్లో పట్టని దాని గురించి ఆలోచిస్తాడు మనిషి. అక్కడే మనిషి పరాజితుడవుతాడు కాదంటారా? అంత సడన్గా అలాంటి ప్రశ్న వేస్తాడని ఊహించని లిపి తొట్టుపడింది. ఎక్కడి నుంచో వచ్చిన చల్లటి గాలి తెర ఇద్దరి మధ్య నిండిపోయింది. ఆ గాలికి సన్నగా కదిలిన లిపి జుత్తు వైపు చూశాడు అభినవ్. ఇంకో విషయం, మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఇక్కడే ఉండొచ్చు. ఇది మీ సొంత ఇల్లు అనుకోండి. మనసులోని మాటను చెప్పేశాడు అభినవ్. మొదటి రోజునే అంత నిష్కల్మషంగా మాట్లాడుతున్న అతని వైపు అప్రతిభురాలే చూసింది లిపి. అయినా వెంటనే ఏం జవాబు చెప్పలేదు ఆమె.
నందిని నేను ఒకసారి చూడొచ్చా? మాట మారుస్తూ అందామె. రండి, లేచి నిలబడ్డాడు అతను. ఇద్దరూ హాల్లోకి వచ్చారు. హాల్లోంచి బయటకు వెళ్లేందుకు చిన్న కారిడార్, ఆ కారిడార్ చివర ఒక ఏకాంతపు గది. గాలి వెలుతురు బాగుంటుందని ఈ రూమ్ని సెలెక్ట్ చేసుకుంది నందిని, చెప్పాడు అభినవ్. ప్రస్తుతం ఇంట్లో వంట పని ఎవరు చేస్తున్నారు? అడిగింది లిపి. పని మనిషే 2 బాధ్యతల్ని నిర్వహిస్తోంది. ఆ బాధ్యతలు రేపటి నుంచి నేనే నిర్వహిస్తాను. ఈ మాటని చెప్పబోయి తను తొందరపడుతున్నాననే భావం రావడంతో ఆగిపోయింది లిపి. రూమ్లో అడుగుపెట్టిన అతని వైపు, పక్కనున్న అమ్మాయి వైపు ఈజీ చైర్లో కూర్చొని నవల చదువుకుంటున్న నందిని చూసి నవ్వింది. అన్నయ్య, ఈవిడెవరో చెప్పనా? లిపి కళ్ళల్లోకి సూటిగా చూస్తోంది నందిని. చెప్పుకో చూద్దాం. నీ భాషలో చెప్పాలంటే నన్ను కంటికి రెప్పలా కాపాడుకోవడానికి నువ్వు ఏర్పాటు చేసిన నర్స్, అవునా? బై నా పేరు నందిని, మీ పేషెంట్ని. ప్రస్తుతానికి నేను పేషెంట్నంటే ఎవరూ నమ్మర్లేండి, గలగలా నవ్వుతూ అంది నందిని. నా పేరు లిపి. నందినికి తనని తాను పరిచయం చేసుకుంది లిపి. మాట్లాడుతుండండి, ఇప్పుడే వస్తాను. రూమ్లోంచి బయటకు వచ్చాడు అభినవ్. మిమ్మల్ని ఏమని పిలవాలి? ఆ ప్రశ్నకు గబుక్కున తల తిప్పింది లిపి. నీకెలా పిలవనిపిస్తే అలా. దాదాపు అభినవ్లాగే ఉండే నందిని చూస్తూ అంది లిపి. నాకు ఆంటీ అని, సిస్టర్ అని పిలవడం నచ్చదు. లీ అని పిలుస్తాను, పలుకుతారా? నవ్వుతూ అంది నందిని. నువ్వెలా పిలిచినా పలుకుతాను. ఐ యామ్ యువర్ నర్స్ అంది లిపి. నాట్ ఓన్లీ నర్స్ బట్ ఆల్సో ఫ్రెండ్. లే. చిలిపి దగ్గరగా వచ్చి, మిమ్మల్ని ఎక్కడో ఎప్పుడో చూసినట్టుగా ఉంది లీ గారు అంది ఆమె కళ్ళలోకి చూస్తూ నందిని. నాట్ ఓన్లీ నర్స్ బట్ ఆల్సో ఫ్రెండ్. లేచి లిపి దగ్గరగా వచ్చి, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది లీ గారు అంది ఆమె కళ్ళలోకి చూస్తూ నందిని. ఎక్కడ? కల్లోనా? నవ్వుతూ అంది లిపి. బాగా చెప్పారే, అప్పుడే పేషెంట్ నాడీ పట్టేశారు. ఖాళీ కదా? నేను కలలు కంటుంటాను. ఒంటరిగా బీచ్లో కూర్చున్నట్టు, ఒంటరిగా సినిమాకి వెళ్ళినట్టు, ఒంటరిగా ఏ భయం లేకుండా తిరుగుతున్నట్టు. ఆమె మాటల ద్వారా నందిని మనసులోని ఆవేదనను అర్థం చేసుకుంది లిపి. ఇక నుంచి నువ్వు ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి వెళదాం, సరేనా? సానునయంగా ఆమె తల నిమురుతూ అంది లిపి. అకస్మాత్తుగా నా వివరాలు అకస్మాత్తుగా నా నరాలు చచ్చిపడిపోతే భయంతో నందిని కనురెప్పలు టపటపలాడాయి. డోంట్ వరీ నందిని, నేను నీతోనే ఉంటానుగా. నీకేం కావాలో అన్నీ చూసుకుంటాను. లిపి మనసంతా నందిని మీద సానుభూతితో నిండింది. కంటికి రెప్పలాగానా? వాళ్ళ అన్నయ్యను అనుకరిస్తుంది నందిని. అలాగే అనుకో అంది నవ్వుతూ లిపి. లీ మేడం, మీరు చాలా అందంగా ఉంటారు. మీకు ఈ విషయం తెలుసా? తనని పొగుడుతున్న నందిని వైపు విచిత్రంగా చూసింది లిపి. అందుకేనా నా వైపు అలా చూస్తున్నావు? నేను నల్లగా ఉంటాను, అది నాకు తెలుసు, నీకు తెలుసు. నేను అందంగా ఉంటానని అన్న మొదటి వ్యక్తివి నువ్వే. కాదు, తెల్లగా ఉన్నవారే అందంగా ఉంటారా? అందం తెలుపులోనే ఉంటుందా? నెవ్వర్. కొన్నాళ్ళయ్యాక అన్నయ్య తను వేసే పెయింటింగ్స్కి మిమ్మల్ని మోడల్గా ఉండమంటాడేమోనని భయంగా ఉంది, నెమ్మదిగా అంది నందిని. మోడలా? అప్పుడు కానీ మీ అన్నగారి కొన్న పేరు పోదు, నవ్వుతూ అంది లిపి. నీ రొటీన్ ప్రోగ్రామ్ ఏంటి? అడిగింది లిపి మాట మార్చడానికి. లేవగానే డాక్టర్ చెప్పిన మెడిసిన్స్ వేసుకోవడం, టేప్ రికార్డర్లో పాటలు వినడం, పుస్తకాలు చదువుకోవటం, టీవీ చూడడం, ఎవరైనా వస్తే మాట్లాడడం, మళ్ళీ మందులు, ఇంజెక్షన్లు, అంతే. ఎవరైనా అంటే నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్స్ లేరు, తుషార్ ఉంటాడు. అప్పుడప్పుడు కావ్య వస్తుంటుంది. కావ్య మా అన్నయ్యతోనే గంటలు గంటలు మాట్లాడుతుంది, నాతో మాట్లాడదు పెద్దగా. తుషార్ జోకులు అవి చెప్పి నన్ను నవ్విస్తుంటాడు. తుషార్ అంటే? తుషార్ గురించి చెప్పింది నందిని. లీ మేడం, ఇవాళ మన ఇద్దరం సినిమాకి వెళదామా? నీ ఇష్టం అంది లిపి, ఆమెని మానసికంగా సంతోషపెట్టాలని. అన్నయ్య వద్దంటాడేమో సందేహంగా అంది నందిని తిరిగి. ఆ విషయం నేను చూసుకుంటాను కదా, డోంట్ వరీ. ఇక్కడి నుంచి నీకేం కావాలన్నా నన్ను అడుగు, సరేనా? సరే. హ్యాపీగా తలుపుతున్న నందిని చూస్తూ ట్రేలో ఫ్రూట్ జ్యూస్ గ్లాసులతో లోనికి అడుగు పెట్టాడు అభినవ్. ఏంటి, మా నందిని ఏదో వరాలు కొడుతున్నట్టుగా ఉంది? ఒక గ్లాసుని ఆమె చేతిలో పెడుతూ అన్నాడు అభినవ్. అవునన్నయ్య, నేను మా లీ మేడం కలిసి ఫస్ట్ షోకి సినిమాకి వెళుతున్నాం, నువ్వు కూడా వస్తున్నావు. ఆ మాట వినగానే లిపి ముఖంలోకి చూశాడు ఆశ్చర్యంగా అభినవ్. ఏం పర్వాలేదు అన్నట్టుగా కళ్ళతోనే సంజ్ఞ చేసింది లిపి. ఆ భావాన్ని అర్థం చేసుకున్నాడు అతను. మీరిద్దరూ వెళ్ళండి, నేను రావడం లేదు. నేను చూసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. రేపటి నుంచి ఆ పనులు చేసుకోనయ్యా, రిక్వెస్ట్ చేస్తూ అడిగింది నందిని. అలాగే లే, ఇంకా 5 గంటల తర్వాత కదా. నేను ఒకసారి కిచెన్ చూపిస్తారా? లిపి వైపు ఆశ్చర్యంగా చూసి మౌనంగా రూమ్లోంచి బయటకు వచ్చాడు అభినవ్, కిచెన్ రూమ్ని లిపికి చూపించేందుకు. మీకు అభ్యంతరం లేకపోతే ఇవాళ లంచ్ నేను ప్రిపేర్ చేస్తాను, స్టవ్ దగ్గరకు వెళుతూ అంది లిపి. లంచ్ ప్రిపరేషన్ మీ డ్యూటీలోకి
రాదు కదా? వెంటనే అన్నాడు అతను. ఇది డ్యూటీ అని ఎవరన్నారు? రెస్పాన్సిబిలిటీ. మరి మాట్లాడలేకపోయాడు అతను. సాయంత్రం 5 గంటలు. నందిని బలవంత పెట్టడంతో తను తయారయ్యాడు అభినవ్. ఎందుకైనా మంచిదని వెళ్ళి ముందు నందినికి ఇంజెక్షన్ చేసి ట్యాబ్లెట్లు ఇచ్చింది లిపి. డైలీ పేపర్ తీసి బ్లూ డైమండ్ హాల్లో క్లిఫ్ హ్యాంగర్ సినిమాని సెలెక్ట్ చేసింది నందిని. అభినవ్, నందిని, లిపి టాక్సీలో సినిమాకి బయలుదేరి వెళ్ళారు. సరిగ్గా అప్పుడు సమయం 5:45 అయింది. సరిగ్గా 6 గంటలకి ఒక కారు వచ్చి ఆ ఇంటి ముందు ఆగింది. ఆ కారులోంచి దిగి నేరుగా ఇంటికి వచ్చింది కావ్య. పని మనిషి ఎదురైంది. ఇంట్లో ఎవరూ లేరమ్మా, మీరు వస్తే చెప్పమన్నారు, వాళ్ళందరూ సినిమాకి వెళ్ళారు చెప్పింది పని మనిషి. అందరూ సినిమాకి వెళ్ళారా? ప్రపంచంలో నమ్మలేని వింత జరిగినట్టుగా అనిపించింది ఆమెకు. సినిమాకా? ఎవరెవరు? మళ్ళీ అడిగింది కావ్య. అభిబాబు, నందినమ్మ, కొత్తగా ఒకవాడు వచ్చారు కదమ్మా, నర్సమ్మ. లిపి కూడా వాళ్ళతో కలిసి వెళ్ళిందా? అంటే లిపిని అభినవ్ సెలెక్ట్ చేసేసాడా? మరి తనకి మాట మాత్రమైనా ఎందుకు చెప్పలేదు? కనీసం లిపి కూడా తనకి ఎందుకు ఫోన్ చేయలేదు? పొడి ఆకాశం మీద తడి మేఘం కదిలినట్టుగా కావ్య మనసంతా భారంగా అయిపోయింది. అభినవ్ సినిమాకి వెళ్ళాడంటే 1000 వోల్టులు విద్యుత్ షాక్ తగిలినట్టుగా ఉంది ఆమెకు. నందిని కోసం వెళ్ళుంటాడా? కాదు, లిపి కోసం వెళ్ళుంటాడని వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేసింది కావ్య. గబగబా ఇంట్లోంచి బయటకు వచ్చి కారు ఎక్కింది. ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. మెరీనా బీచ్కి పోని. ఒక 20 నిమిషాల తర్వాత ఆ కారు బీచ్ ఒడ్డున ఆగింది. అప్పుడే చీకట్లు ముసురుకుంటున్నాయి. కావ్య మనసులో ఏదో సంచలనం, ఆందోళన. అభినవ్ని కొద్ది గంటల్లో లిపి ఎలా ఆకర్షించగలిగింది? ఇన్నేళ్లైనా తను ఎందుకు ఆకర్షించలేకపోతుంది? ఎక్కడుంది లోపం? అతని దగ్గరికి లిపిని పంపి తను పొరపాటు చేసిందా? లిపిలో అతను మెచ్చుకోదగ్గ గుణాలేమీ లేవే. ఆకర్షణీయంగా ఉన్నా నల్లగా ఉంటుంది. 2 గంటల సేపు చల్లటి సముద్రం ఎదురుగా కూర్చున్నా వెచ్చగా అయిపోయింది ఆమె మనసు. ఏదో తెలియని దుఃఖం, ఏదో తెలియని కసి, పగ. చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలి. సహజ సిద్ధమైన అసూయ వెల్లువలా కమ్మేయగా అకస్మాత్తుగా ఒక నిర్ణయానికి వచ్చేసింది కావ్య. అప్పటికి కానీ ఆమె మనసు కుదుటపడలేదు. మిగతా కథ 5వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.